రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ ప్రాతినిధ్యం వహించిన 24వ వార్డులో శ్రీరంగపురం కాలనీలో పచ్చిపాల ముత్యం అమ్మ అనే మహిళ ఇటీవల అకారణంగా మాజీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ పై రోడ్డు కబ్జా చేశారని చేసిన ఆరోపణ అవాస్తవమని ముక్తకంఠంగా శ్రీరంగపురం కాలనీ కమిటీ వారు మీడియా సమావేశం నిర్వహించి ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ పి గణేష్, ప్రధాన కార్యదర్శి శంకర్, సలహాదారు పి శ్రీనివాస్, నేత కామరాజు, రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రజిత, సునీత, శ్రీలత, గీత, అంజమ్మ, వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు హాజరయ్యారు. మరియు కాలనీలోని 7, 8, 9 రోడ్లకు వెలుటకు ఇబ్బందికరంగా ఉన్న సందర్భంగా ప్రస్తుత కాలనీలో గ్రౌండ్లో తాత్కాలికంగా దారి కల్పించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి, మాజీ చైర్పర్సన్ మల్లెడ్డి అనురాధారామరెడ్డికి మరియు మాజీ స్థానిక కౌన్సిలర్ మరియు వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్కు మరియు మున్సిపాలిటీ కమిషనర్కు మీడియా ద్వారా విన్నవించడం జరిగింది. మరియు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ను వ్యతిరేకిస్తూ తీర్మానించడం జరిగింది. నియోజకవర్గం 24వ తుర్కెంజాల్ మున్సిపాలిటీ 24వ వార్డు శ్రీరంగపురం కాలనీ, కుండ గణేష్ నా పేరు, శ్రీరంగపురం కాలనీ ప్రెసిడెంట్ నేను. హరిత ధనరాజ్ గౌడ్ మా యొక్క కౌన్సిలర్ అండ్ వైస్ చైర్మన్ గారు ఎలాంటి కబ్జాలు చేయడం లేదు. దానిపై మేము ఎవరు పచ్చిపాల ముత్యమమ్మ అనే పర్సన్ వీడియో పెట్టిన దానికి మేము ఖండిస్తున్నాము. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పార్క్లో ఎలాంటి కబ్జాలు జరగలేదు, 40 ఫీట్ రోడ్ ఎలాంటి కబ్జాలు జరగలేదు. దీని వ్యవహారంపై కాలనీ కమిటీ సభ్యులమంతా వ్యతిరేకిస్తున్నాం. ఏర్పడి 1992లో ఏర్పడింది. 2003లో ఇది లోడి స్టార్ట్ అయింది. హరిద్వార్ హోటల్ అతను మనకు శ్రీ డాక్టర్ రంగప్రసాద్ ఏషియన్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకు అమ్మిరు. అయితే అది కొంచెం ప్రాబ్లం ఉన్నది. 2003లో వెలుగులోకి వచ్చింది. తర్వాత కాలనీ వాళ్ళందరం మేము ప్లాట్లు ఓనర్స్ అంతా కలిసి 2006లో మేము దాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసేసి దాంట్లో మేము కేసులు వేసినాము. ఆ టైంలో వాళ్ళు అట్లా కేసులు నడుస్తూ పోలీస్ కేసులు అన్నీ జరిగినాయి. తర్వాత ఇది మళ్ళీ మన మున్సిపల్ ఎలక్షన్ల టైంలో వాళ్ళు పొజిషన్లో వచ్చేసి కాలనీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి అందరం కలిసి మేము మట్టి పోయడం జరిగింది. ఆ మట్టి పోసినందుకు వాళ్ళు ఏం చేశారు, వచ్చి మొత్తము రాత్రి వచ్చేసి మీరు ఇలా చేసారో మాకు చెప్పకుండా అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళని ప్రొడక్ట్ తీసుకొని హరిద్వార్ హోటల్ ఎవరైతే ఉన్నారో మన గోవిందాస్ అనేవారు వాళ్ళు వచ్చేసి మొత్తం పెయింటింగ్ వేసుకున్నారు. కానీ దానికి 40 ఫీట్ రోడ్డుకు మన హరిత ధనరాజ్ గౌడ్ వైస్ చైర్మన్ గారికి ఎలాంటి సంబంధం లేదు. అది కూడా మా కాలనీలో ముత్యమ్మ అనే ఒక వ్యక్తి అనవసరంగా ప్రజాప్రతినిధి మీద బురద చల్లడం చేస్తుంది. కాబట్టి మా కాలనీ వాళ్ళందరం మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా పార్కు 1046 గజాల పార్క్ ఉంది. అది కూడా ఎలాంటి కబ్జా కాలేదు. మన కమిషనర్ గారు కూడా మేము అందరం కాలనీ వాళ్ళందరిపై మేము కంప్లైంట్ ఇచ్చాము. లేఅవుట్ తెప్పించాడు, వాళ్ళు టౌన్ ప్లానింగ్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, కమిషనర్ గారు వచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ రాజకీయ నాయకులు కూడా వచ్చేసి మొత్తము లేఅవుట్ మొత్తం కొలిసి 1046 గజాల జాగా ఉందని కమిషనర్ గారు తేల్చారు. అది వాళ్ళ కాంట్రాక్ట్ను వాళ్ళు పిలిచి వాళ్ళు మొత్తం పెయింటింగ్ వేయమని చెప్పారు. పెయింటింగ్ కూడా చేశారు. కాబట్టి మేము మొన్న ఈ హైదరాబాద్కు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము అందరం ఖండిస్తున్నాము. ఈ మీడియా మీ తరఫున మేము అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఒక హరిత ధనరాజ్ గౌడ్ అన్నగారి మీద అనవసరమైన బురద జల్తులు. కాబట్టి దయచేసి దాన్ని నిజాలను తెలుసగలరని మీ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము. పంచాయతీ ఉండండి. గ్రామ పంచాయతీ సమయంలో మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఈ గత 5 సంవత్సరాల నుంచి మన హరిత ధనరాజ్ అన్నగారు మేడం వాళ్ళు మాకు ఎంతో కృషి చేసి మాకు డెవలప్మెంట్ చేశారు. ఫస్ట్ స్ట్రీట్ లైట్ లేవు, మాకు అసలు లైట్లే లేవు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక లైట్ కూడా వేయలేదు. ఆ లైట్ వేసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్లో కాలనీకి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సీసీ రోడ్ వేశారు. తర్వాత నీళ్ళ సౌకర్యం కల్పించారు. అందరికి ఇంటింటికి నల్లాలు ఇచ్చారు. తర్వాత అవుట్లెట్ డ్రైనేజ్ వేయించాడు. అవుట్లెట్కు చాలా ఇబ్బంది అయింది. రోడ్ నెంబర్ 7, రోడ్ నెంబర్ 8, రోడ్ నెంబర్ 9, రోడ్ నెంబర్ 10 వాళ్ళకు రోడ్డు విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మేము ఆ రోడ్ వచ్చినంత వరకు ఈ పార్కు నుండి 20 ఫీట్ల రోడ్డు తీసుకుంటామని ప్రస్తుతానికి కమిషనర్కి చెప్పడం జరిగింది. కమిషనర్ కూడా వేసుకోమని చెప్పడం జరిగింది. ఈ కాలనీ వాసులు ఎవరైనా ఆబ్జెక్షన్ చేయడానికి వీలు లేదని, దానికి తోడు వైస్ చైర్మన్ గారు హరిత ధనరాజ్ గౌడ్ గారు మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మాకేముందండి, ఇప్పుడు ఇది మొత్తము టోటల్గా 12 ఎకరాల 20 గుంటల ల్యాండ్. దీంట్లో 2 ఎకరాల 16 గుంటలు ఆల్రెడీ హరిద్వార్ వాళ్ళు
వాళ్ళు పెంచింగ్ వేసేసుకున్నారు, వాళ్ళ హ్యాండ్ వాళ్ళు వేసేసుకున్నారు. అయితే ఈ పార్క్ వచ్చేసి మాకు మధ్యలో అయిపోయింది. ఇక్కడ సగం ఖాళీ అయింది, అక్కడ సగం ఖాళీ అయింది. కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళి మాకు దారి లేదు. కాబట్టి దయచేసి మాకు అక్కడ రోడ్ వచ్చేంత వరకు ఈ 1046 గజాల్లో పార్కు మాకు అవైలబుల్గా మాకు రోడ్డు అవకాశం ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారికి మేము వినతి చేసుకుంటున్నాం ఏంటంటే మా కాలనీ తరపుకించి మాకు 20 ఫీట్ల రోడ్డు ఇప్పించగలరని మేము కోరుతున్నాము. 24వ వార్డు ఇక్కడ మాకు పార్కు 1046 గజాలు ఇక్కడ కబ్జా అయితే కాలేదు. రోడ్డు విషయానికి వచ్చి 40 ఫీట్లు మాకు దారి లేదు. అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడికి వెళ్ళి ఉన్నదాన్ని అవకాశంగా ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం దారి కావాలి. 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబర్ వరకు మాకు దారి లేదు ఎటువంటిది. మాకు కావాల్సిన ఒకటేను దారి, ఏడంగానే ఒక దగ్గరంగా దారి కాబట్టి పార్కులకు వెళ్ళి మాకు దారి ఇవ్వగలరని ఎమ్మెల్యే గారిని దయచేసి కోరుకుంటున్నాము. కమిషనర్ గారిని కోరుకుంటున్నాము. అందరూ దయచేసి మాకు రోడ్డు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు దారి ఇవ్వగలరని కోరుకుంటున్నాము. శ్రీరంగపురం కాలనీ ఇది మాకు టవర్లు ఉన్నాయి సార్. ఇంతకుముందు పాత టవర్లు ఉన్నాయి, దాని గురించే అబ్జెక్షన్ అందరం చెప్పినాము. అయితే దానికి కొంచెం టైం ఉంది, టైం అయిపోయిన తర్వాత తీస్తా అని అన్న చెప్పడం కూడా జరిగింది. అందుకని మేము ఉన్నాము. ఉంటే కూడా మళ్ళీ దీన్ని కొత్తగా చేసింది సార్. ఉన్న టవరే తీయాలి అంటే కొత్త టవర్ ఎట్లా వస్తాయి సార్? మాకు ఇప్పుడు కాలనీలు ఏ టవర్ ఉండొద్దు, పాత టవర్లు ఉండొద్దు, కొత్త టవర్ అసలు మా కాలనీకి టవర్లే వద్దు సార్. మాకు అవసరం లేదు ఆ టవర్ల వల్ల. మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు వద్దు సార్.